లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అక్కల్‌కోట్‌కి వెళ్తున్నామని చెప్పి. ఫైనల్లీ అక్కల్‌కోట్‌కైతే రీచ్ అయిపోయాము. అక్కల్‌కోట్‌లో స్వామి సమర్థ ఉంటారనమాట. అంటే దత్తాత్రేయుడిది ఇంకొక రూపము ఇది. సో, ఈ వటవృక్షం కింద స్వామి ప్రాణత్యాగం చేశారు. అండ్ ఈ వటవృక్షము ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అండ్ ఇది మెయిన్ వృక్షము అనైతే చెప్తారు. సో, ఇలాంటి స్టెమ్స్ ఓవరాల్ గుడిలో ఒక 4-5 ఉంటాయి. సో, మెయిన్ స్టెమ్ కింద పాదుకలు ఉన్నాయన్నమాట. అండ్ ఆకాంక్ష, అమోహ ఎంత బ్లెస్డ్ పర్సన్స్ అంటే ఆ పాదుకలని వాళ్ళు టచ్ చేశారు. అండ్ దాని తర్వాత మేము సమాధి చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ గుళ్ళో ప్రాణత్యాగం చేశారు. అండ్ సమాధి వాళ్ళ శిష్యుల కోరిక మీద వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అది నేను వ్లాగ్ ఇవ్వలేకపోయాను. బట్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ తులజాపూర్కి వెళ్తాను. ఆ వ్లాగ్ కోసం స్టే ట్యూన్. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అక్కల్‌కోట్‌కి వెళ్తున్నామని చెప్పి. ఫైనల్లీ అక్కల్‌కోట్‌కైతే రీచ్ అయిపోయాము. అక్కల్‌కోట్‌లో స్వామి సమర్థ